మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి జిల్లా క్రైమ్ స్టేషన్ పోలీసు ఈ ఒక ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఏమంటే ఇంట్లో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్గా వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి మున్సిపల్ ఎంప్లాయీస్గా పని కోసం వచ్చామని చెప్పి వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోపలికి వెళ్ళి వాళ్ళ అల్మరాస్లో ఉన్నటువంటి గోల్డ్ ఇవన్నీ కూడా థెఫ్ట్ చేసేటటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. కృష్ణ, శరత్ అండ్ ఇంకొక అతను వచ్చి వేణుగోపాల్ అని. ఈ ముగ్గురు కూడా మనకు షిమోగా డిస్ట్రిక్ట్ కర్ణాటక సంబంధించిన వ్యక్తులు. సో మన జిల్లాలో క్రైమ్ నెంబర్ 62/24 అని చెప్పి సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనే ఒక క్రైమ్ ఉందన్నమాట. సో అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీసులు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. అయితే లక్కీగా దాని గురించి కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేయడం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం, వాళ్ళు మనకు ఈ తిరుపతి చెర్లోపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన దాన్ని బట్టి మనకు టోటల్గా ఇప్పటిదాకా 6 కేసెస్, అంటే టోటల్గా 10 అఫెన్సెస్ చేశారు. దాంట్లో 6 కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనము ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మిగతా 4 కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పార్ట్ కొంత కావాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళని కస్టడీలో తీసుకొని దానికి సంబంధించి కూడా మనం ఎఫర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇలా దాదాపు 10 కేసులు. దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దాదాపు 22 లక్షల పడుతున్నటువంటి 280 గ్రాముల గోల్డ్, ఒక కారు, 2 మోటార్ సైకిల్స్ కూడా మనం వెళ్ళి రికవర్ చేయడం జరిగింది. దాదాపు అంతా కలిపి కూడా మనకు దాదాపు ఒక 20-30 లక్షల దాకా వస్తుంది. సో టోటల్ 30 lakhs వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేసాం. సో దీంట్లో చూసినట్లయితే మొత్తం 6 కేసెస్లో కూడా 4 కేసుల్లో మనం 100% రికవరీ అయింది. ఇంక 2 కేసుల్లో 60%, 65%, 70% అట్లా రికవరీ అయింది. సో కాబట్టి ఈ డిటెక్షన్లో మొత్తం మా సిసిఎస్ అడిషనల్ ఎస్పీ గారి నేతృత్వంలో, అట్లా మా డిఎస్పీ నాగభూషణం, అట్లా మా డిఎస్పీ శ్యామ్ సుందర్ నేతృత్వంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీం అందరూ కూడా కంటిన్యూస్ వర్క్ చేసి ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. పాత నేరస్తులు అంటే వీళ్ళకి సంబంధించి ఇప్పుడు దాకా మనకున్న సమాచారం ప్రకారం వీళ్ళ 10 కేసులు ఉన్నాయి. వీళ్ళు కొంతవరకు పాత నేరస్తులే. సో మనకు సంబంధించి దాదాపు 10 కేసుల్లో మనం వీళ్ళని చూపించడం జరుగుతూ ఉంది. మన వరకు ఇక్కడ వీళ్ళు మహారాష్ట్ర ప్రస్తుతానికి ఈ గ్యాంగ్కి సంబంధించి వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి చూపిస్తాం. లేదు, దొంగతనం ఇదే ఎంఓ వాళ్ళది. దొంగతనం కోసం వస్తారు, కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి పని చేసినట్టుగా చెప్పి ఈ విధంగా వెళ్తారు. కాబట్టి మనం ఈ సందర్భంగా అందరికీ మన విజ్ఞప్తి ఏమిటంటే, ఇట్లా ఎవరైనా కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి ఇంట్లో చేస్తామని చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఏమంటాం అలర్ట్గా ఉండి వాళ్ళ కదలికల్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఎవరికైనా కానీ ఎటువంటి అనుమానం ఉన్నా కానీ వెంటనే 100కి కానీ లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫార్మ్ చేసినట్లయితే మనం వాళ్ళని నిజమా కాదా అని కొంచెం విచారించేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్కువగా నగర పరిధిలో ఎక్కువగా వరుస దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి సార్. నిఘా వైఫల్యం అనేది కనబడుతుంది. అంటే దొంగతనాలకు సంబంధించి నిజానికి ఎస్బీకి సంబంధం లేదు. దొంగతనాలు అంతా కూడా అంటే కన్సర్న్డ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ బీట్స్ ప్రాపర్గా తిప్పేటట్టు చూడాలి. ఎక్కడైనా సస్పెక్ట్స్ ఉన్నట్లయితే వాళ్ళని విచారించాలి. ఇవన్నీ చేయాలి. అయితే కొంచెం రకరకాల బందోబస్తు కారణాల వల్ల, వేరే కారణాల వల్ల సరిపడా స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల కొంత బీట్స్ తగ్గిన మాట అయితే వాస్తవం. సో దాన్ని కొంచెం ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని ఏమి చేస్తే మనకి అఫెన్సెస్ ప్రివెంట్ చేయగలం అనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. యాక్చువల్గా మీరు గమనించినట్లయితే లాస్ట్ 2 days నుంచి కూడా మనకు నైట్ టైం ఎవరైతే స్ట్రేంజర్స్ ఉన్నారో వాళ్ళ స్ట్రేంజర్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాము.
నిన్న ఒక్కరోజే చూస్తే దాదాపు ఒక 65 నుంచి 70 మంది దాకా జిల్లా మొత్తంగా ఇట్లా కొంత అనుమానితంగా ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళి చేస్తున్నాం. సో ఈ డ్రైవ్ అట్లాగే కంటిన్యూ చేస్తాం. సో అది చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఇంపాక్ట్, ఆ మెసేజ్ పోతుంది. ఫర్దర్గా అఫెన్సెస్ జరిగేదానికి అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా అందేనండి. ఇప్పుడు ఈ క్రైమ్ ప్రివెన్షన్లో ఖచ్చితంగా మనకు రకరకాలుగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకటి బీట్ వ్యవస్థ ప్రాపర్గా ఉండాలా, మనకు ఆల్రెడీ తెలిసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంటిన్యూస్ మనం చెక్ చేసుకోవాలా, ఏదైతే జైల్ రిలీజ్ డీటెయిల్స్ ఉంటాయో అవి కూడా కలెక్ట్ చేసుకుని టైం టు టైం వాళ్ళ మూమెంట్స్ చెక్ చేసుకోవాలా. తర్వాత మీరు చెప్పినట్టు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైనా లేబర్, బయట స్టేట్ లేబర్ ఉన్నారు, బయట స్టేట్ వాళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళందరినీ చెకింగ్ ఫ్రీక్వెంట్గా కొంచెం చెక్ చేస్తుంటే వాళ్ళని అనుమానించడం కాదు, మనం చెకింగ్ చేయడం వల్ల కొంత మనకు కూడా ఇదిగో ప్రివెంట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిన్న అధికారులందరితో కూడా మనం చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇవన్నీ స్టార్ట్ చేసాం, ఆల్రెడీ చెకింగ్ స్టార్ట్ చేసాం. అట్లాగే జైల్ రిలీజ్ పర్టికులర్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. నైట్ బీట్ సిస్టమ్ని కూడా కొంత రివైజ్ చేసి కొంత దానికి కూడా ఏమిటంటే ఒక 4 లాస్ట్ 5 ఏళ్ల నుంచి మొత్తంగా జరిగిన క్రైము ఇవన్నీ కూడా డేటా తీసుకొని మనకి ఎక్కడెక్కడ క్రైమ్ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, సో ఏ టైంలో మనం బీట్స్ సర్వ్ చేస్తే మనకు క్రైమ్ ప్రివెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది అనే దాని మీద కొంత ప్రీవియస్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని కొంత రేషనల్గా బీట్స్ని సర్వ్ చేసే విధంగా చేద్దామని ఒక మొదలుపెట్టాం. అది సో త్వరలో ఈ డైనమిక్ బీట్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. చూద్దాం, ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా అఫెన్సెస్ అయితే ప్రివెంట్ చేయగలుగుతామన్న అయితే నమ్మకం అయితే ఉంది. ఒకటి మనకు మొన్న ముంగిల్పట్టులో జరిగిన దాంట్లో అయితే మనకు లీడ్ వచ్చింది. మనకు ఆ ముద్ద ఎవరనేది మనకు ఉంది. సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. ఈ సిపిఆర్ విల్లాది అయితే ఇప్పటిదాకా ఎటువంటి లీడ్స్ లేవు. సో దాని మీద కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము. లేదు, వాళ్ళు చెడ్డీ గ్యాంగ్ కాదు, వాళ్ళు మామూలుగా చెడ్డీ గ్యాంగ్ వేసుకుని చెడ్డీతో పాటు బనీన్ కూడా వేసుకుంటారు. మనకు వాళ్ళు సీరియస్లీ, ఐ నాట్ జోకింగ్, సీరియస్లీ వాళ్ళు బనీన్ కూడా వేసుకుంటారు, దొరకకుండా అందకుండా ఉంటారు. లేదు, అట్లా ఏం లేదు. యాక్చువల్లీ మనకు తిరుపతి జిల్లాలో చూస్తే దాదాపు 1089 మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయి. ఇవి కాకుండా దరిదాపు 4444 కెమెరాలు ఈ మధ్యకాలంలో పెట్టించారు. ఇంకా 2200 కెమెరాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకు కమాండ్ కంట్రోల్ రావట్లేదు కానీ బట్ నిఘా అయితే ఉంది. మనకి ఎక్కడైనా అవసరం అయితే మనము ఫీడ్ తీసుకొని చేసే విధంగా కూడా ఉంది. సో కెమెరాస్ లేకపోవడం, పని చేయడం అనేది అది కరెక్ట్ కాదు. సరిపడా కెమెరాస్ పెట్టించడం జరిగింది. అవును, అది అంతకుముందు కూడా ఒక మెయిల్ పంపించిన దాంట్లో ఒక డిటెక్షన్ చేశారు. ఇప్పుడు వీటిలో కూడా మనం ఆ డేటా తెప్పించుకొని ఆ మెయిల్ సర్వీస్ ప్రొవైడర్కి అడ్రస్ చేసి ఆ డేటా తెప్పించుకొని దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎఫర్ట్స్ అయితే చేస్తున్నాము. ఇప్పటిదాకా అయితే ఇంకా పాజిటివ్ లీడ్ లేదు. కానీ సరే, ప్రీవియస్ 3 days నుంచి కూడా జరుగుతున్న ఇన్సిడెంట్ బట్టి చూస్తా ఉన్నాం. అక్కడ అసలు ఫెయిల్యూర్ అవడానికి, ఒక కిడ్నాప్ గురవడానికి, కార్పొరేట్ గురవడానికి ఎస్పీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పూర్తి స్థాయిలో లేదని అనుకోవచ్చు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇది ఈ క్రైమ్ రిలేటెడ్ ఇది కాబట్టి మనం ఇంతటితోటి దీన్ని పరిమితం చేసుకుందాం. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. చెప్తాను, ఇది ఈ సందర్భం కాదు కదా, నేను దాని గురించి మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్తాను. అంటే ఆల్రెడీ ఇప్పుడు రిక్రూట్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది కదా. సో రిక్రూట్మెంట్ ఎనీవే ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి వస్తుండొచ్చు. మన తిరుపతికి సంబంధించి కూడా దాదాపు ఒక 900 మంది దాకా ప్రస్తుతానికి సెలెక్ట్ అయ్యారు. దాంట్లో ఎంతమంది ఫైనల్గా వస్తారో తెలియదు కానీ బట్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది కదా.